దేశంలోని 28 గ్రామీణ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రెండో అతిపెద్ద బ్యాంకుగా నిలిచిందని బ్యాంక్ జనరల్ మేనేజర్ జనార్దన్ రావు తెలిపారు. కలిగిరిలో నూతన భవనంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ 2003లో కలిగిరిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు శాఖను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు రైతు నేస్తంతో పాటు వివిధ రకాల వ్యవసాయ రుణాలను అందిస్తూ వారి అభివృద్ధికి బ్యాంకు కృషి చేస్తోంది అన్నారు. స్థానిక ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకుని శాఖ అభివృద్ధికి సహకరించాలని కోరారు. మే 1 2026 నుంచి 2025 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మన రాష్ట్రంలో అన్ని గ్రామీణ బ్యాంకులు కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆవిర్భవించింది. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 100% గవర్నమెంట్ యొక్క పెట్టుబడితో మొదలైన బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ మొత్తం మన రాష్ట్రంలో 1360 బ్రాంచ్లు ఉన్నాయి. అలాగే 24 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి. కొత్తగా మేము బాపట్ల కూడా కొత్తగా రీజనల్ ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నాము. గ్రామీణ బ్యాంక్ దేశంలో ఉన్న 28 గ్రామీణ బ్యాంకుల్లో మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దేశంలోనే రెండవ అతిపెద్ద గ్రామీణ బ్యాంక్గా ఉంది. అలాగే మన బ్యాంక్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ బిజినెస్ వైజ్ కానీ నికర లాభం వైజ్ కానీ చూస్తే కన్నా దేశంలోనే అగ్రగామి బ్యాంక్ నెంబర్ 1 బ్యాంక్గా మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది. అలాగే మేము రైతులకు కూడా కొత్త రుణాలన్నీ ఇస్తున్నాము. ఇప్పుడు కొత్తగా మేము రైతు నేస్తం రుణాలు అని కొత్తగా ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చాము. ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు చేసుకునే ఒక ల్యాండ్ డెవలప్మెంట్ కానీ కొత్త ఎక్విప్మెంట్లు కానీ కొత్త పనిముట్లు కానీ ఏమైనా కొనుక్కోవడానికి వీలుగా ప్రతి రైతుకు ₹1,00,000 వరకు మేము వాళ్ళకు లోన్ సదుపాయం కల్పించే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాము. ఈ లోన్ రుణాలని మీరు 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో మీరు రీపేమెంట్ చేసుకోవచ్చు. దాన్ని మీకు మీ అవసరాలు తగ్గట్టుగా అది సంవత్సరానికి ఒక్కసారి కానీ లేక సంవత్సరానికి 2 సార్లు కానీ మీరు కంతు కట్టుకోవచ్చు. రీజనల్ మేనేజర్ పివి రమణ మాట్లాడుతూ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు 89 శాఖలు ఉన్నాయని తెలిపారు. కలిగిరి శాఖను నూతన భవనంలోకి మార్చడం ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించనున్నట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నా పేరు పివి రమణ. నేను నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యొక్క రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను నెల్లూరు రీజియన్లో. మా నెల్లూరు రీజియన్ కింద ఇక్కడ 89 శాఖలు ఉన్నాయి. ఈరోజు మనం కలిగిరి బ్రాంచ్ని నూతన భవనంలోకి షిఫ్ట్ చేసాము. నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మా జనరల్ మేనేజర్ గారు ఇచ్చేయడం జరిగింది. అందరి ఖాతాదారుల నడుమ ఈ కోలాహలంగా జరిగింది ఈ ఓపెనింగ్ అనేది. ఈ బ్యాంకు మనం 2003లో మనం ప్రారంభించాం కలిగిరి శాఖని. ఈ కస్టమర్లు అందరూ ఆదరాభిమానాలతో ఇది ఈరోజు 100 కోట్ల స్థాయి బిజినెస్ స్థాయికి చేరింది. దానికి అందరి కస్టమర్ల ఆదరాభిమానాలే కారణం. ఈ భవిష్యత్తులో కూడా మేము సేవలు అందించడంలో కస్టమర్లకు ముందుంటామని చెప్తూ ఖచ్చితంగా కస్టమర్లకు సహాయ సహకారాలు అందించగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారావు, నర్రాల అంకిరెడ్డి, బ్యాంకు సిబ్బంది, గ్రామ పెద్దలు, ఖాతాదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.